రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. స్థాయి మర్చి విమర్శలు చేస్తున్నావు, నీకు తగదని ఇజ్రాయెల్ను ఫోన్లో మాస్ వార్నింగ్ ఇస్తూ తీవ్రంగా హెచ్చరించారు. దేశ ప్రధానమంత్రి మోడీచే ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ నువ్వు విమర్శించేది అని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ని మరొక్కసారి నీవు కానీ నీ వైసీపీ నాయకులు కానీ విమర్శిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గిడ్డి హెచ్చరించారు. ఆలోచించాలి, దయచేసి అసలు ఎప్పుడు కూడా నోరు జారద్దు. పాలేరుతనం ఏంటి, వాడి మెయిన్ లేదు ఏమనుకుంటా. అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరినీ విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. తప్పు, ఎప్పుడు అలా మాట్లాడద్దు. పాలేరుతనం అనే మాట అనదు. విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని. ఎందుకంటే స్థాయి మరిచి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని